హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ యాక్టర్ వంశీ కుమార్. ఒక రైటర్కి జరిగిన సంఘటన స్టోరీని సగం మాత్రమే మీ అందరికీ చెప్పాను. ఈరోజు ఫుల్ స్టోరీని మీ అందరికీ చెప్తాను. స్టోరీలోకి వచ్చేస్తే బౌన్స్లే వెనక వేణు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో బౌన్స్లే తనకు జరిగిన సంఘటన చెప్తూ ఉంటాడు. నేను చంద్రకాంత్ ఇద్దరం మంచి ఫ్రెండ్స్. ఒక బిల్డింగ్ కడుతుంటే అక్కడికి వెళ్ళి ఆ కూలి పనిలో జాయిన్ అయ్యాం. అందరూ సాయంత్రం అయితే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. మేము పొద్దునంతా పని చేసుకొని సాయంత్రం అయితే ఒక ఇంటి డాబా మీదకి ఎక్కి మందు కొట్టి అక్కడే పడుకునేవాళ్ళం. మా చంద్రకాంత్ గారికి ఒక శాడిస్ట్ అలవాటు ఉంది. అదేంటంటే మందు ఎక్కువైన తర్వాత రోడ్ల మీదకి ఎక్కి ముసుగు వేసుకొని అందరినీ భయపెడుతూ ఉంటాడు. నేను కూడా వాడు భయపెడుతున్నప్పుడు వింత వింత శబ్దాలు చేస్తూ ఉండేవాడిని. ఇలా మేము చేస్తూ ఉండేవాళ్ళం. ఒకరోజు పని అయిపోయిన తర్వాత మందు కొడదామని డాబా మీదకి ఎక్కి మందు కొడుతున్న సమయంలో ఎవరో పైకి వస్తున్న శబ్దం మాకు వినిపించింది. వెంటనే భయపడి ట్యాంకర్ పక్కకు పెట్టి దాక్కున్నాం. కొంచెం సేపటి తర్వాత చూస్తే ఇంటి ఓనర్ వాళ్ళ భార్య ఇద్దరు ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. కొంచెం సేపటి తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఓనర్కి వేరే ఆమెతో సంబంధం ఉంది, తనని వదిలేయమని వాళ్ళ భార్య బాధపడుతూ చెప్తుంది. ఆయన మాత్రం ఇద్దరిని బాగా చూసుకుంటానని ఆమెను బుజ్జగించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇదంతా చంద్రకాంత్ గారు ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉన్నాడు. కొంచెం సేపటి కాన్వర్సేషన్ తర్వాత ఆ ఓనర్ ఆమెని డాబా మీద నుంచి తోసి తర్వాత కొంచెం సేపటికి పోలీసులు వచ్చారు. ఆ ఓనర్తో ఏదో మాట్లాడారు, వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ పేపర్లో ప్రమాదవశాత్తు బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న మహిళ అని చెప్పలేదు. తర్వాత మాకు అర్థమైంది ఈ పోలీస్ ఆయన ఈ డబ్బులకి అమ్ముడిపోయాడు. ఒకరోజు నేను ఇంటికి లేటుగా వస్తున్న సమయంలో ఆ ఇంటి పైన ఎవరో ముసుగు వేసుకున్న ఆకారం నాకు అనిపించింది. ఈ చంద్రకాంత్ గారికి ముందు ఎక్కువై నన్ను కూడా భయపెట్టాలని చూస్తున్నాడు ఎదవా అని అనుకొని ఇవన్నీ పట్టించుకోకుండా ఇంట్లోకి వెళ్ళాను. ఇంట్లోకి వెళ్ళి చూస్తే చంద్రకాంత్ గారు బెడ్ మీద పడుకొని ఉన్నాడు. మరి బెడ్ మీద పడుకున్న చంద్రకాంత్ అయితే ఇంటి పైన ఉన్నది ఎవరు? ఇదంతా భ్రమలే అని కానీ అక్కడక్కడే మర్చిపోయాను. ఒకరోజు పని అయిపోయిన తర్వాత మందు కొట్టి చంద్రకాంత్ గారు పదరా ఎవరినైనా భయపెడదామని రోడ్డు మీదకి తీసుకెళ్ళి వాడు చెట్టు పక్కన దాక్కున్నాడు. దూరం నుంచి ఎవరో మహిళ నడుచుకుంటూ వస్తుంది. నేను వాడికి సైగ చేశాను. ఆమె రాంగల్నే ఆమె ముందుకు వెళ్ళి సడన్గా దూకాడు. నేను వింత శబ్దాలు చేశాను, కానీ ఆమె కొంచెం కూడా భయపడలేదు. నా చావు మీ అందరికీ ఎగతాళిగా ఉందిరా, మీ ఎవరిని వదిలిపెట్టను అని ఒక్కసారిగా గాల్లో మేము ఇద్దరం భయంతో వెనక్కి తిరగకుండా పరిగెత్తుకుంటూ వెళ్తే ఇక్కడంతా వణుకుతూ పడుతున్నాం. అంటే ఈ చనిపోయిన దెయ్యంగా మరి ఇదంతా చేస్తుందా అని అంటాడు. నిజం సార్, వస్తు అని అంటాడు బాస్. ఒకరోజు పోలీస్ ఆఫీసర్ బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. జీవితంలో ఎలాంటి కష్టం లేని వ్యక్తి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు అని ఎవరికి అర్థం కాలేదు. కానీ మాకు అర్థమైంది ఇదంతా ఆ దెయ్యం చేసిన పని. మేము ఆయనకు కూడా చెప్పాను ఈ విషయం. అస్సలు నమ్మలేదు. కొన్ని రోజులకి మా ఇంటి ఓనర్ తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని అదే ఇంటికి వచ్చాం. వాళ్ళిద్దరు ఎంతో అన్యాయంగా ఉండేవారు అంటూ మేము ఉండేది అక్కడే అని చెప్పాడు. సరే తర్వాత ఏమైందో చెప్పు అన్నాడు వేణు. కొన్ని రోజులకి ఆ దెయ్యం వాళ్ళ భార్యను కూడా భయపెట్టడానికి చూసింది. వాళ్ళ భార్య ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను అని చాలా బ్రతిమలాడింది. కానీ ఓనర్ ఇవేమీ పట్టించుకునేవాడు కాదు. మేము ఓనర్కి చాలాసార్లు చెప్పాం, కానీ ఇవన్నీ మూఢనమ్మకాలు అని చాలాసార్లు కొట్టేశాడు. ఓనర్కి తెలియకుండా వాళ్ళ భార్య మేము చాలా పూజలు చేయించాం. బెంగాల్ నుంచి మంత్రగాడిని తెప్పించాం, కానీ ఎటువంటి ఉపయోగం లేదు. అప్పటి నుంచి ఆ దెయ్యం తన విశ్వరూపం చూపించింది. ఒక్కసారిగా ఇల్లంతా మంచు కురిసేంత చలి పుట్టేది, మళ్ళీ అదే నిప్పులు కురిసేంత వేడిగా ఉండేది. ఇదంతా మేము చూడలేక అక్కడి నుంచి వెళ్ళిపోదామని బయలుదేరి అంతా సర్దుకొని వెళ్ళిపోతున్న సమయంలో గాల్లో నుంచి ఏదో రూపంలో వచ్చినట్లు అనిపించింది. అందరం ఒక్కసారిగా భయపెడుతూ పరిగెడుతున్న సమయంలో రైల్వే ట్రాక్ దగ్గరకు వచ్చాం. పట్టాల్లో మా ఇద్దరు కాళ్ళు ఇరుక్కుపోయాయి. ఎంత లాగినా రావట్లేదు. ఒక్కసారిగా ట్రైన్ వచ్చి మా ఇద్దరిని ముద్దు ఒక్కసారిగా వేణు షాప్ అయ్యి అంటే మీరు ఇప్పుడు దెయ్యాలా అని అంటాడు. బౌన్స్లే నిజం సార్, మేము ఇద్దరం దెయ్యాలని అని అంటాడు. ఇప్పటి వరకు స్టోరీ బాగానే చెప్పావు కదా, ఇప్పుడెందుకు నవ్విస్తున్నావు అని అంటాడు వేణు. కాదు సార్, నిజంగానే మేము దెయ్యాలని అని చెప్తాడు. సరే మీ మాట నమ్ముతున్నాలే, తర్వాత స్టోరీ ఏమైందో చెప్పు. మేమంత తొందరగా ఎవరికీ కనిపించదు సార్, ఎవరో దెయ్యం గడిలో పుట్టిన వాళ్ళకి తప్ప. అందుకే మేము జనాలు ఎక్కువ ఉన్న ప్రదేశానికి వెళ్ళి అందరినీ పలకరిస్తూ ఉంటాం. అదృష్టశాత్తు ఈరోజు మీరు కనిపించారు. అంటే నేను దెయ్యం గడియల్లో పుట్టానంటావా? అవును సార్, అందుకే మీరు నాకు కనిపిస్తున్నారు అని అంటాడు. సర్లే నువ్వు చెప్పినంత నమ్ముతున్నాను, ఇంతకీ మీ ఇల్లు ఎక్కడ అని ముందుకు చూసి ఒక్కసారిగా నిలిచిపోతాడు. ముందు నుంచి ఏదో ఆకారం వస్తున్నట్లు అనిపిస్తూ ఉంది. సడన్గా బౌన్స్లే కళ్ళు చూస్తే బౌన్స్లే పగరూపంలో మారిపోయి ఉంటాడు. పగరూపంలో మారిపోయి నవ్వుతూ ఉంటాడు. అంటే ఇప్పుడు దాకా చెప్పిన స్టోరీ అంతా నిజమేనా అనుకొని వేణు ఒక్కసారిగా అక్కడి నుంచి భయంతో పరిగెడతాడు.
ముళ్ళల్లో నుంచి ఉరుక్కుంటూ గుండె చేతిలో పట్టుకొని పరిగెడుతూ ఆయాసం వచ్చినా ఎక్కడ ఆగకుండా పరిగెడుతూనే ఉంటాడు. కొంచెం సేపటి పరిగెట్టిన తర్వాత రైలు పట్టాలు వస్తాయి. రైలు పట్టాల్లో వేళ జరిగినట్టే ఈ వేణుకాలు కూడా విరుక్కుపోతుంది. ఒక పక్క ట్రైన్ వస్తూ ఉంది. గాల్లో చంద్రకాంత్ మరియు బౌన్స్లో ఇద్దరు పల్టీలు కొడుతూ ఉన్నారు. ఒక్కసారిగా ట్రైను వేణు మీదకి దూసుకువెళ్ళింది. సడన్గా కళ్ళు తెరిస్తే వేణు ఫ్యాన్ తిరుగుతూ ఉంది. ఆనందరావు తన ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఉన్నాడు. ఓ ఇదంతా కళ అనుకుని ఒక్కసారిగా ఊళ్ళు కూర్చున్నాడు. ఏంటో ఈ వేణు మంచి పీడకలు వచ్చినట్టుంది అని అంటాడు. అవును సార్, ఏదో పీడకల. సరే వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని రా, గ్లాస్కోలో టీ ఉన్నాయి, ఇద్దరిని కలిసి తాగుదాం అని అంటాడు ఆనందరావు. సరే అని చెప్పేసి కిందకి దిగుతూ ఉంది. ఫేస్ వాష్ చేసుకుందామని వెళ్తున్న సమయంలో బౌన్స్లీ నుంచొని నవ్వుతూ ఉంటాడు. సడన్గా ఒక్కసారిగా షాక్ అయ్యి సరే ఇదంతా కల కదా అని తనలో తానే నవ్వుకుంటూ ఉంటాడు. ఏంటి గురు, ఏదో పీడకలు వచ్చినట్టుంది? అవును, నువ్వేదైతే చెప్పావో అదే నా కల్లో జరిగింది అని అంటాడు. అవునా గురు, నేనేదో సరదాగా చెప్పానులే గురు. అవును, ఇంతకీ మా ఓనరను వాళ్ళ భార్య ఏమైపోయి ఉంటారంట? ఆ మాట అనగానే ఒక్కసారిగా వేణు ఏం కదిలేక లేకుండా అంతే చూస్తూ ఉంటాడు. ఒక్కసారిగా వెనక నుంచి భుజం మీద వేసి ఏంటి వేణు, ఇందాటి నుంచి చూస్తున్నా ఒక్కడే మాట్లాడుకుంటున్నాను, ఏంటి అని చూద్దామని వచ్చాను అని అంటాడు. వేణు షాక్ అవుతూ అంతే చూస్తూ ఉంటాడు. బౌన్స్లే ఒక రూపంలో గాల్లో కలిసిపోతూ ఉంటాడు. పక్కనే ఒకరి ఫోన్లో ఇప్పుడే బిషోయ్ అనే ఊరికి దాడుతూ ఉన్నాము అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది ఒక రైటర్కి ఎదురైన సంఘటన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.